భారత్ను అన్ని రంగాల్లో నెంబర్ 1గా చేయటమే మోదీ సర్కార్ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ప్రీ బడ్జెట్ మీటింగ్ నిర్వహించారు. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా ఢిల్లీలో వరల్డ్ బుక్ ఫెయిర్ను ఓ పండుగలా నిర్వహిస్తున్నట్టు చెప్పారు బీజేపీ నేతలు. భారత్ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే ఎన్డీఏ సర్కార్ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి స్వావలంబన భారత సాధనే ఏకైక మార్గమని చెప్పారు. రాజస్థాన్ జోధ్పూర్లో పర్యటించిన షా మహేశ్వరి గ్లోబల్ ఎక్స్పోలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలని పిలుపునిచ్చారు అమిత్ షా. अब जब भारत को आत्मनिर्भर बनाना है तो अभी आप जो कर रहे हैं वो तो जरूर करिए ही करिए, इसको और बढ़ाइए, मगर साथ में एक ऐसी चीज का भी उत्पादन करिए जो भारत में नहीं बन रही है, वो चीज को भारत में बनाने की शुरुआत कीजिए. దేశంలో శాంతి భద్రతలకు బీజేపీ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. రాజస్థాన్లో కొత్తగా ఎంపికైన 9,000 మంది పోలీస్ కానిస్టేబుళ్లను కలిశారు. సీఎం భజన్లాల్తో కలిసి వారికి నియామక పత్రాలు అందజేశారు. సురక్షితమైన భద్రమైన రాజస్థాన్లో యువత భాగం కావాలన్నారు అమిత్ షా. ఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ను ఓ పండుగలా నిర్వహిస్తున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. భారత మండపంలో 53వ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. గత 53 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా బుక్ ఫెయిర్కు గుర్తింపు లభించిందని చెప్పారు. భారతదేశ మేధో నైపుణ్యానికి ఈ పుస్తక ప్రదర్శన ఒక ఉదాహరణ అని తెలిపారు ధర్మేంద్ర ప్రధాన్. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ అయ్యారు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. గారి కేటాయింపులపై చర్చించారు. ఆయా రాష్ట్రాల ప్రతిపాదనలు స్వీకరించారు నిర్మల. పార్లమెంట్లో ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను తీవ్రంగా ఖండించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. లౌకికవాదులమని చెప్పుకునే కొందరికి బంగ్లాదేశ్లో పరిస్థితులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రయాగ్రాజ్లో పర్యటించిన సీఎం యోగి కులం మతం ఆధారంగా సమాజంలో విభజనలు సరికాదన్నారు. सेकुलरिज्म के नाम पर ठेका लेकर के चलने वाले वे लोग, बांग्लादेश की घटना पर इनका मुंह बंद है. इनके मुंह पे लगता किसी ने फेविकोल चिपका दिया है. इनके मुंह से एक भी शब्द नहीं निकल रहे हैं. कोई कैंडल मार्च बांग्लादेश की घटना को लेकर के नहीं इनके द्वारा निकाला जा रहा है. గుజరాత్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి సోమనాథ్లో గ్రాండ్ వెల్కమ్ లభించింది. గుజరాత్లో 3 రోజుల పాటు పర్యటించనున్నారు ప్రధాని. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.